వాట్ హ్యాపెండ్? మన హెచ్ఆర్ మేడం గారు పర్స్ పోయింది, సో సీసీటీవీ ఫోటేజ్ చూపిస్తున్నాం. ఎవరిబడి షుడ్ కోఆపరేట్ అమ్మా. రాబోయి చందమామ చంద్రిక, ఇంటి దగ్గర భరత్ గారు చాలా బాధపడుతున్నారు. అత్తయ్య గారు వెళ్ళిపోవడం ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏం కాదులే స్నేహ, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, దానికి పోలీసులే రియాక్ట్ కావాలి. వాళ్ళు వెతుకుతారులే, నువ్వేం భయపడకు. భరత్ గారికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కావడం లేదు. సరే, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. స్నేహ, నేను నీతో పాటు భరత్ గారింటికి వస్తాను. అవునా? థ్యాంక్స్ చంద్రిక. నువ్వు వస్తానంటే అంతకన్నా ఏం కావాలి? పద వెళ్దాం. హలో డాక్టర్. చెప్పు భరత్. అదే అమ్మ ఒంట్లో బాగాలేదంది, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రాలేదు భరత్. ఓ రాలేదా? ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్, నేను తీసుకొస్తాను. రే భరత్ చెప్పరా. రే శ్రీరామ్, అమ్మ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రాలేదురా. రాలేదా? అంటే ఆంటీని చూడ్డానికి వచ్చిందేమో అనుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్, నేను చూసుకుంటాను. ఓకేరా, బాయ్. లాయర్ గారు, నేను భరత్ని మాట్లాడుతున్నాను. చెప్పు భరత్. ఏం లేదు, ఆ కేసు విషయంగా అమ్మ మీతో మాట్లాడతానంది. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రాలేదు భరత్. రాలేదా? సరే అయితే, థ్యాంక్ యూ. మీనాక్షి ఇండస్ట్రీస్ డైరెక్టర్ నాగబాబు గారు ఉన్నారా? లేరు సార్, బయటికి వెళ్ళారు. ఓకే, అక్కడికి మీనాక్షి గారు ఏమైనా వచ్చారా? లేదు సార్, రాలేదు. హలో ఆంటీ, నేను భరత్ని మాట్లాడుతున్నాను. అమ్మేమన్నా అక్కడికి వచ్చిందా? రాలేదు భరత్. ఏం లేదంటీ, మిమ్మల్ని కలవడానికి వెళ్తానని చెప్పింది, అందుకే అడుగుతున్నాను. ఓ సరే. ఎందుకమ్మా ఇలాంటి పని చేసావు? ఇలాంటి సమయంలో నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేం కావాలమ్మా? కనీసం నా బాధని పంచుకోవడానికైనా పక్కనే ఉండాలి కదమ్మా. నా మీద నువ్వింత కక్ష కడతావని నేను అనుకోలేదు. అదిగో అటు చూడు చంద్రిక, అత్తయ్య గారు వెళ్ళిపోయినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో చూడు. ఈ సమయంలో నీ ఓదార్పు, నువ్వు ఇచ్చే ధైర్యం ఎంతో అవసరం. పద చంద్రిక. భరత్ గారు, ఎవరొచ్చారో చూడండి.
చంద్రిక వచ్చావా చంద్రిక? చూడు అమ్మ ఎంత పనిచేసిందో చూడు. ఇలా లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది. చూడు చంద్రిక, అసలు అసలు తప్పంతా నాదే. అమ్మ పాపని తీసుకొచ్చిందని నువ్వు ఇంటికొచ్చి కోపడ్డావు. ఆ బాధలో ఆవేశంలో ఏదేదో వాగేశాను. కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందని నేను అస్సలు అనుకోలేదు చంద్రిక. నేను అస్సలు అనుకోలేదు చంద్రిక. ఊరుకోండి. అయినా అత్తయ్య గారిని చిన్నపిల్ల కాదు కదా తప్పిపోవడానికి. కోపం వచ్చి వెళ్ళారు. ఆ కోపం తగ్గాక ఆవిడే వచ్చేస్తారులేండి. మీరు ధైర్యంగా ఉండండి. మేమిద్దరం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. అత్తయ్య గారు ఎక్కడున్నా వాళ్లే తీసుకుని వస్తారు. చాలు చంద్రిక, నువ్వే మాత్రం నాకు ధైర్యం ఇస్తే చాలు. అయినా అమ్మ లెటర్లో ఓ మాట చెప్పింది. నువ్వు ఎప్పుడైతే ఇంటికి వస్తావో అప్పుడే తను వస్తాను అంది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, అమ్మ తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమైందా భరత్ గారు, చంద్రిక మనసు ఎంత గొప్పదో? మీరు కష్టంలో ఉన్నారు అనగానే వెంటనే వచ్చేసింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. స్నేహ, ఇప్పుడు నాకు కాఫీ టీలు ఏమీ వద్దు. నేను బయలుదేరుతాను. ఏంటి చంద్రిక, బయలుదేరటం ఏంటి? అవును, నేను వెళ్ళాలి కదా. మరి నువ్వే ఇంటికి వస్తానన్నావు కదా. నేను అత్తయ్య గారి ఫోటో మర్చిపోయాను. అది తీసుకుని వెళ్దామని వచ్చాను. చంద్రిక, 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 చంద్రిక ఆగు. చంద్రిక, ఏంటి చంద్రిక ఇది? అలా ఎలా వెళ్ళిపోతావు? ఇది నీ ఇల్లు, నీ భర్త, నీ సంసారం. కాదు, నా బిడ్డ, నేను, నా జీవితం, అంతే. అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రిక, కోపాలు ఆవేశాలు వస్తాయి పోతాయి. అలాగని అవతల మనిషి బాధలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకుంటారా? అత్తయ్య గారు రావాలి అంటే నువ్వు ఇంటికి రావాలి. నేను ఒకరి మీద కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళలేదు స్నేహ. ఇంకొకరి కోసం తిరిగి రావటానికి. నా కోసం వెళ్ళాను, నా ఆత్మగౌరవం కోసం వెళ్ళాను. అయినా ఇలా బెదిరించి మనుషుల్ని కలపటం ఎంతవరకు కరెక్ట్? మనసులు కలిస్తే మనుషులు కలిసే ఉంటారు. మనసుకి నచ్చినప్పుడు భార్యాభర్తల్ని కలిపి ఉంచటం వేద మంత్రాల వల్లే కాలేదు. చంద్రిక, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకు మాత్రం ఎవరున్నారు చంద్రిక? మనుషుల్ని దూరం చేసుకోవటం మీకేం కొత్త కాదు కదా. అయినా నేను ఈరోజు మిమ్మల్ని వదిలి వెళ్ళటం లేదు. ఎప్పుడో మీకు దూరం అయిపోయాను. ఒకే ఇంట్లో ఉంటూనే ఎవరికి వాళ్ళుగా బతికాం. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళం బతుకుతాం, అంతే. చంద్రిక, చంద్రిక, చంద్రిక ఆగు. చంద్రిక ఆగు. చంద్రిక ఆగు. ఆగు చంద్రిక. చంద్రిక ప్లీజ్ ఒకసారి ఆగు. చంద్రిక ఆగు. చంద్రిక ఆగు. చంద్రిక, 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 మరి అత్తయ్య గారి పరిస్థితి ఏంటి? ఆవిడ్ని అలాగే వదిలేస్తారా? మీ ఇద్దరు కలిసిన రోజు తిరిగి వస్తాను అన్నారు. మేమిద్దరం కలిసున్న రోజులు ఎలా ఉన్నామో ఆవిడికి బాగా తెలుసు స్నేహ. ఇప్పుడు నేనొచ్చినా ఎలా ఉంటామో కూడా అర్థం చేసుకోగలరు.
ఇక నా నిర్ణయం మార్చటం ఎవరి వల్ల కాదు. టైం అయింది, నేను వెళ్ళాలి. తప్పుకో. చంద్రిక, నేనే ఇంటికి వెళ్ళినా నాకు ఈ జ్యూస్ పిండి ఉద్యోగం తప్పదేమో. చివరికి మహారాణి గెటప్ వేసినా నా చేతికి 2 బత్తాయిలు ఇచ్చి జ్యూస్ పిండమని చెప్తారేమో. ఇంత జ్యూస్ తనొక్కతే తాగుతుందా? సగం మనం తాగుతాం, మిగతా సగంలో నీళ్లు కలిపేద్దాం. నీరజా, నీరజా, మేడం, నీరజా, రండి మేడం. ఇదిగో మీకోసమే ఫ్రెష్ జ్యూస్ మేడం, తాగండి. థ్యాంక్ యూ నీరజా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, అయిపోయిందా మేడం? చక్కగా కడుపు నిండా తాగారా? మీ టైమింగ్ మేడం. ఇప్పుడు చెప్పండి, ఏమంత కొంపలు మునిగిపోయాయన్నీ కరెక్ట్గా టైంకి వచ్చారు? నీరజా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? నాకా? ఏంటి మేడం? కొంపదీసి లేచిపోయిన మా ఆయన దొరికాడా? కాదే. అయితే నాకేదో బంపర్ డ్రా లాటరీ తగిలింటుంది. అది కాదే. ఆ రెండూ కాకపోతే వేరే గుడ్ న్యూస్ లేవుంటాయి మేడం. ఆ మీనాక్షి కూడా భరత్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నీరజా. ఇది గుడ్ న్యూసా? ఇదే గుడ్ న్యూసా? ఏంటి మేడం మీరు రోజు రోజుకి ఇలా అయిపోతున్నారు? భారత్ని చంద్రిక వదిలేసి వెళ్లిపోయిందని ఆనందపడ్డారంటే ఓ అర్థం ఉంది. అంతేకాని వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే ఆనందపడ్డవేంటండి? ఒసే పిచ్చిదానా, ఆ ఇంట్లో నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతే చివరికి భరత్ ఒక్కడే మిగిలిపోతాడే. భరత్ ఒంటరిగా ఉంటే ఉంటే ఏంటి మేడం మీ మాటలేవో తేడాగా ఉన్నాయి? కొంపదీసి మీరు ప్రకృతి విరుద్ధమైన పనులేం చేయడం లేదు కదా? ఏయ్ ఛీ, నోర్మయ్. నేను చెప్పేది శాంతం విను. అందరికీ దూరమై ఒంటరిగా బాధపడే భరత్ని లైన్లో పెట్టడం చాలా ఈజీ నీరజా. మగాడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి కన్నీళ్లు తుడిచావనుకో, జీవితం మొత్తం నెత్తిన పెట్టి చూసుకుంటాడే. మనలో మనమాట ఇప్పటికి ఎంతమంది నెత్తినెక్కారు మేడం? ఏం వాగుతున్నావే? నా ప్రాణం పోయినా నేను భరత్ని తప్ప ఇంకెవర్ని కన్నెత్తైనా చూడను. అది మామూలుగా కూడా చెప్పొచ్చు కదా మేడం, ఇలా కొట్టి చెప్పాలా? నీకిలా చెప్తేనే అర్థమవుతుంది. చంద్రిక పోయింది, మీనాక్షి పోయింది, భానుమతి గారు పోయారు. ఇక ఆ స్నేహ కూడా పోయిందంటే మళ్ళీ మనం వెళ్ళి ఆ ఇంట్లో చేరిపోవచ్చు. భరత్ని నా దారికి తెచ్చుకొని పెళ్లి కూడా చేసుకోవచ్చు. మేడం మీ పెళ్లి కావాలంటే భరత్ బాబు ఒంటరి కావడమో ఆయనందరూ వదిలేసి వెళ్ళిపోవడమో కాదండి. మీకు పెళ్లి యోగం కలిసి రావడానికి ఒక్కసారి ఆ బంజారా హిల్స్ బాలాజీని దర్శించి ఓ దండం పెట్టుకుని రండి. లేదంటే ఈ జన్మలో మీ పెళ్లి జరగదు. ఇప్పటికే సగం యవ్వనం పులిహోరైపోయింది, మిగిలింది పాయాసం అయిపోతుంది.
జాతకం మారాలంటే ఓసారి వెళ్ళి దండం పెట్టుకుని రండి. పిచ్చిదానా, ఆ దేవుడెప్పుడు నా పక్షపాతే. అందుకే ఒక్కొక్కరిని ఆ ఇంట్లో క్లియర్ చేసి నాకు ప్లేస్ ఇస్తున్నాడు. ఎప్పటికైనా భరత్ని పెళ్లి చేసుకునేది నేనే. కాదనడానికి వీల్లేకుండా ఓ స్కెచ్ వేశాను, చూస్తుండు. వామ్మో, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే ఎక్కడ ఏ స్పాట్ పెట్టిందో. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదా. పుట్టగానే వదిలేసి ఏళ్లకు ఏళ్లు నేను ఉన్నానో పోయానో కూడా పట్టించుకోకుండా ఉండి ఇప్పుడొచ్చి నా జీవితం చక్కదిద్దేస్తుందంట. చనిపోవాలని ఉన్నదే. చూడమ్మా, నువ్వు నిజంగా నా జీవితం బాగుండాలి, చంద్రిక తిరిగి రావాలి అనుకుంటే మా మధ్య మాత్రం నువ్వు ఉండొద్దు. భరత్ గారు, ఎంతసేపు ఇలా బాధపడతారు? రండి, భోజనం చేద్దురు గాని. వద్దు స్నేహ, నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలాగండి? ఉదయం నుంచి ఏం తినలేదు, అలాగే ఉన్నారు. రండి. నా వల్ల కావడం లేదు స్నేహ. నా అనుకున్న వాళ్ళందరూ నా జీవితంలో నుంచి ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది స్నేహ. ఎవరు వెళ్ళిపోయారని బాధపడుతున్నారు? భానుమతి గారంటే కాలం తీరిపోయి వెళ్ళిపోయారు. కానీ మీనాక్షి అత్తయ్య గారు తిరిగి వస్తాను అనే కదా చెప్పారు. ఆవిడ తిరిగి రావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. మర్చిపోయారా? జరిగేవి, నా వల్ల అయ్యేవి ఏమైనా ఉంటే ఏం చేసైనా సరే అమ్మని తిరిగి రప్పించుకోవచ్చు. కానీ చంద్రికని ఒప్పించడం, ఈ ఇంటికి తీసుకుని రావడం నా వల్ల అయ్యే పనేనా? ఎందుకు కాదు? అసలు చంద్రిక రాదు అని మీరెలా అనుకుంటున్నారు? కోపాలనేవి ఎప్పుడూ ఉండవు. ఈ రోజున్న కోపం రేపటికి ఉండదు, రేపటికి ఉండే కోపం ఆ తర్వాత ఉండదు. లేదు స్నేహ, చంద్రిక నా మీద కోపంతో వెళ్ళిపోలేదు, నా మీద అసహ్యంతో వెళ్ళిపోయింది. ఇది నాకే కాదు, చెప్పుడు మాటలు విని భార్యని అనుమానించే ప్రతి ఒక్క మగాడికి ఒక మంచి గుణపాఠం స్నేహ. నిజమే, చంద్రికని నేను ప్రేమించాను అనుకున్నానే గాని ప్రేమించలేదు. నిజంగా ప్రేమిస్తే తనని ఎలా అనుమానిస్తాను? నేను తప్పు చేయలేదు అని అంత నమ్మకంగా పోరాడుతున్నా నేను అర్థం చేసుకోవాల్సిందే. ఆ రోజు రుద్రాణి మాటలు ఒక మంత్రంలా పనిచేశాయి. నిజంగా చంద్రిక చేసింది తప్పే కాదు. నేనే చంద్రికని నా చేతులారా దూరం చేసుకున్నాను. నా కన్నబిడ్డకి దూరం అయ్యాను. చివరికి నన్ను పెంచిన అమ్మకి ఆఖరి చూపులకి నోచుకోకుండా నేనే దూరం అయ్యాను. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన కన్న తల్లిని నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ అమ్మకి దూరం అయ్యాను. నా జీవితంలో నుంచి నా వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అందరూ అలా దూరం అయిపోతున్నారు స్నేహ. నేను ఒంటరి వాడిని అయిపోతున్నాను. కన్న తల్లి, కట్టుకున్న భార్య, కన్న బిడ్డ అందరూ వెళ్ళిపోయాక నేను బతికి ఏం సాధించాలి? అసలు నా బతుక్కి ఏం అర్థం ఉంది?
భరత్ గారు లేదు స్నేహ, నువ్వు కూడా నాతో ఉండొద్దు, వెళ్ళిపో. నా వల్ల ఇప్పటికే నీ జీవితం అన్యాయం అయిపోయింది. నేను కూడా వెళ్ళిపోతాను. ఈ మనుషులకి దూరంగా అసలు ఈ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. నాకు ఈ ఒంటరి జీవితం వద్దు. అందరినీ బాధ పెట్టి ఈ జీవితం నాకొద్దు. వద్దు వద్దు. భరత్ గారు ఏం చేస్తున్నారు మీరు? మీకేమైనా పిచ్చా? నా వల్ల కావడం లేదు స్నేహ. నాకు బ్రతుకు చాలా బరువు అనిపిస్తుంది. ఏడవకండి, ఏం కాదు. ఇదంతా తాత్కాలికమేనండి. చంద్రిక మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీ అమ్మగారు తిరిగి వస్తారండి. మీ బాధ్యత నాకప్ప చెప్పారు. ఖచ్చితంగా మీ లైఫ్ ని సెట్ చేసే వెళ్తానండి. బాధపడకండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా అనుకున్న వాళ్ళెవ్వరూ నాతో ఉండరు, ఉండలేరు. నా జాతకమే అంత. చంద్రిక లేని జీవితం నాకు వద్దు అనిపిస్తుంది. చంద్రిక లేని జీవితం నాకు చీకట్లో నడిచే ప్రయాణంగా ఉంది. ఈ బాధని భరించడం కష్టంగా ఉంది స్నేహ. దొంగతనం హ్యాపెండ్. మన హెచ్ఆర్ మేడం గారు పర్స్ పోయింది, సో సీసీటీవీ ఫోటేజ్ తీపిస్తున్నాం. ఎవరిబడి షుడ్ కోఆపరేట్ అమ్మా. ఇందుకే అన్న ఎక్కడ ఉన్నాడు? అన్నకి ఈ విషయం తెలిసి ఇట్టే పెట్టేస్తాడు. దేనికోసం వెతుకుతున్నా హర్ష? పోలీసు ఉంటే సరిపోద్దా అండి? ఇలాంటి కేసులో కుక్క చాలా ఇంపార్టెంట్. అందుకే కుక్క కోసం వెతుకుతున్నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.